దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని మాటల కొరకై దేవుని పాద సన్నిధికి వచ్చిన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ సమయమందు మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, దేవుడు కనబడుట వలన కలిగే మేలులు ఏమిటి? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొంతమంది దేవుడు మాకు కనబడి ఇవి చేశాడు అని చెప్పారు. భూమి మీద కూడా ఎవరైనా దేవుడు మాకు కనబడ్డాడు అని ఒకవేళ చెబితే, బైబిల్ గ్రంథంలో దేవుడు కనబడినప్పుడు భక్తులు ఏవేవైతే మేలులు పొందుకొని పని చేశారో, ఇప్పుడు భూమి మీద ఎవరైనా మాకు కనబడ్డారు అన్న ఆ పనులు చేస్తున్నారో లేదో వారి యొక్క నడవడిని బట్టి మనం తెలుసుకోవచ్చు. రండి మూలవాక్యంలోనికి వెళ్దాం. లేవియాకాండం 9వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. సమాధాన బలిగా కోడెను పొట్టేలును నూనె కలిపిన నైవేద్యమును తీసుకుని రండి. నేడు యెహోవా నేడు యెహోవా మీకు కనబడును అని చెప్పు. మోషేతో దేవుడు చెప్తున్నాడు, అహరోనును అతని కుమారులను ఇశ్రాయేలు పెద్దలను అందరినీ మీరు పిలిపించి పాప పరిహారార్థ బలిగా ఏడాది అంటే ఒక సంవత్సరము ఉన్నటువంటి కోడెదూడను లేదా పొట్టేలును యెహోవా సన్నిధికి తీసుకుని రండి. ఆ నిర్దోషమైనటువంటి మీరు తీసుకొచ్చిన ఆ కోడెదూడనో పొట్టేలునో మేకనో బలిగా మీరు నైవేద్యంగా దేవునికి అర్పించండి. అలాగే ఎప్పుడైతే మీరు దేవునికి అర్పిస్తారో అప్పుడు దేవుడు లేదా యెహోవా మీకు కనబడును అన్నాడు. అవును, అలనాడు సృష్టికర్త అయిన దేవుడైన యెహోవా అయితేనేమి, నేడు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా కనబడెను అనే మాటను మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 5, 6, 8 వచనాలు చదవచ్చు. మనం 5, 6 చదుదాము. 5, 6 చదుదాం. ఆయన కేఫాకును తరువాత 12 గురికిని కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి అని చెప్పుకుంటూ 8వ వచనంలో అన్నాడు చూడండి, అందరికి కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఎవరంటున్నారు ఈ మాట? పౌలు చెప్తున్నాడు, అయ్యా యేసు ప్రభుల వారు చనిపోయారు, ఇంకా లేడని మీరు అన్నారు. కానీ ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేచి పునరుత్థానుడైన తర్వాత తిరిగి లేచిన తర్వాత కేఫాకును, ఎవరి కేఫా? పేతురయ్య, రాయి అని అర్థం ఇచ్చే పేరు, ఆయనకును, ఇంకా కొంతమందికి చెప్పారు 12 మంది శిష్యులకును, తర్వాత 500 మందికి ఎక్కువైన సహోదరులకును, అందరిలో చివరిగా పుట్టిన నాకును అన్నాడు పౌలు. నీకెప్పుడు కనపడ్డాడు పౌలయ్య అంటే, ఆయన దమస్కుకు వెళ్తూ ఉన్నప్పుడు ఒక వెలుగు కనపడి దృష్టిని కోల్పోయాడు. సో అది మనకు లైన్లో వస్తుంది, వాక్యంలో వస్తుంది. దేవుడు కనపడ్డాడు
అని నేడు ఆనాడు చెప్పుకున్న వ్యక్తుల జీవితాల్లో దేవుడు కనబడుట ద్వారా, అది వెలుగు రూపమైన ఆయన ముఖదర్శనమైన చేసినప్పుడు వారి జీవితాల్లో కొన్ని కార్యాలు జరిగాయి. అవి జరుగుతూ ఉన్నప్పుడు మనము వాక్యము కనపడింది. ఇప్పుడు మనకు ఒకవేళ ప్రభు కనపడకపోయినా వాక్యమైన దేవుడు మనకు కనపడ్డాడు, దొరికాడు. మన జీవితాల్లో కూడా ఈ కార్యాలు జరుగుతాయి. సో కనబడుట వలన కలిగిన మేలేంటో కొన్ని మీకు చెప్తాను. మొదటి విషయానికి వద్దాం. ఆదికాండము 48వ అధ్యాయములో దైవదాసుడైన యాకోబు ఒక మాట మాట్లాడతాడు. చూద్దామా? యాకోబు అంటే ఆదికాండం 48వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. 3వ వచనాన్ని చూద్దాం. యోసేపును చూచి కనాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి ఆగుదాం. చాలు. యోసేపు ఐగుప్తులో ఉన్నాడు, కరువు వచ్చింది, అవన్నీ మనకు తెలుసు. తన అన్నలు ధాన్యానికి వచ్చారు, తర్వాత తన తమ్ముణ్ణి నేనే అని తెలియజేసుకున్నాడు. మీరు వెళ్ళి నాన్నను పిలుచుకురా పోండి అన్నారు, పిలుచుకొచ్చారు. నా కొడుకు ఇంకా బ్రతికున్నాడు, చూశాను, చాలే అని వీరిని ఒక ప్రదేశంలో పెట్టాడు యోసేపు. మంచి గోషేను అనబడే ఒక మంచి ప్రాంతంలో పెట్టి వారిని పోషిస్తూ ఉన్నాడు. యోసేపు ఇంకా నాన్న దగ్గరే ఉండడు కదా, తను ఒక మంచి పదవిలో ఉన్నాడు కాబట్టి తన పని ఏదో తను చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈలోపు యోసేపుకు ఒక వార్త వచ్చింది. మీ నాన్న కాయలా పడ్డాడు, మంచం మీద పడుకొని ఉన్నాడు, కాయలా పడ్డాడు అని చెప్పారు 48 మొదటి వచనంలో. ఆ వార్త కొడుకు తెలియగానే అయ్యో మా నాన్నకు బాగలేదట, వెళ్దామని వచ్చాడు. వచ్చేసరికి వాళ్ళ నాన్న యోసేపును చూసి అతి కష్టమైనప్పటికీ మంచం మీద నుంచి లేచి ఏం చేశాడు? కూర్చున్నాడు. కూర్చొని దేవుడు కనబడుట వలన కలిగిన సంగతులు తన కుమారుడైనటువంటి యోసేపుకు చెబుతూ తన మనవలను దీవించడం మనం చూస్తాం ఈ 48వ అధ్యాయంలో. కానీ 3వ వచనం మనం చదివాం కాబట్టి అక్కడ అన్నాడు, లూజులో దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించెను అని రాయబడింది. విస్తరిస్తానని చెప్పాడు కనబడ్డ దేవుడు, విస్తరించి ఆశీర్వదించి అభివృద్ధి పరిచాడు నాయనా అని తన కొడుకుకు చెప్పాడు. వాస్తవానికి మనము చరిత్ర పుటల్లోనికి వెళ్తే యాకోబు తన తల్లిదండ్రుల దగ్గర నుంచి, ఇస్సాకు రిబ్కమ్మ దగ్గర నుంచి పారిపోతూ ఉన్నప్పుడు సూట్ కేసు నిండా బంగారాన్ని తీసుకుపోయాడా? చేతి కర్రతో అని రాయబడి ఉంది. వారి చేతిలో ఒక కర్ర ఉన్నింది అంతే. బహుశా ఆ రోజుల్లో వారు కాలినడకన ప్రయాణం చేసేవారు. అడవుల గుండా, సముద్రాలు, ఇలాగా నదుల గుండా ఇలాగ వెళ్ళవలసి వచ్చేది కాబట్టి కర్ర వారికి చేతికి ఒక ఆయుధముగా, అడవుల్లో సంచరిస్తున్నప్పుడు ఆ విషపూరితమైనటువంటి క్రూర జంతువులు వచ్చినప్పుడు వారి చేతుల్లో ఒక ఆయుధముగా ఒక కర్ర ఉండేది. అలాగ ఒక కర్రతో వచ్చాడు యాకోబు. ఒక చోట సాయంత్రం అయిపోయింది, ఒక రాయి తీసుకున్నాడు, తలగడగా పెట్టుకున్నాడు, పడుకున్నాడు. ఆ రాత్రి ఒక అద్భుతకరమైన దృశ్యం, ఒక కలను కంటూ ఉన్నాడు. ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన ఉంది, దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఈయన ఆ దృశ్యాన్ని అంతటిని చూసి ఇది మహాశన, దేవుడు ఈ స్థలమందున్నాడు అని ఒక రాయి నిలిపి నూనె పోసెను రాయబడి ఉంది. ఆ చోటుకు బేతేలు అనే ఒక పేరు పెడతాడు, దేవుని మందిరము అని. దేవుడు ఆ సమయమందు యాకోబుతో అన్నాడు, యాకోబు, నువ్వు మోసపూరితంగా అన్నను మోసం చేసి మీ మామ అయిన లాబాను ఇంటికి వెళ్ళిపోతున్నావు పద్దనరాముకు. అయితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. యాకోబు కూడా దేవునితో ఒక తీర్మానం చేసుకున్నాడు, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదిస్తే, నేను ఇప్పుడు చేతికరతో వెళ్తున్నాను కదా, నాకు ఏ ఏ సంపద అయితే నువ్వు ఇస్తావో ఆ సంపద అంతటిలో కూడా నీకు 10వ భాగం ఇస్తా ప్రభువా. నేను కూడా రుణస్థుడుగా ఉండను,
నన్ను ఆశీర్వదించిన దానికి ప్రతిగా నేను నీకు ఇస్తాను అని వాళ్ళు ఇరువురు మాట్లాడుకున్న దృశ్యాలు మనం చూస్తాం. ఇవన్నీ తన కొడుకు చెప్తున్నాడు. నాయనా, నేను ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు ఒంటరిగా వెళ్ళానురా, కానీ దేవుడు కనబడుట వల్ల, ఆయన మాట ఇచ్చి ఆశీర్వదిస్తానని చెప్పడం వల్ల నేను బహుగా ఆశీర్వదించబడ్డాను. ఆ దేవుడే నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు అనడానికి చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, ఒక వ్యక్తి దేవుని వాక్యము చేత సంధించబడి దేవుడు కనబడ్డాడు అని అంటే, అతను దేవుని నమ్ముకోకముందు, దేవుని నమ్ముకున్న తర్వాత, అనగా దేవుని వాక్యము స్పందించి కనపడి దర్శించుట ద్వారా కలిగిన తర్వాత వారి జీవితంలో తప్పనిసరిగా ఏముండాలి? ఆశీర్వాదం ఉండాలి. నమ్ముకోకముందు దరిద్రమైన జీవితం బ్రతికి, నమ్ముకున్న తర్వాత దౌర్భాగ్యమైన బ్రతుకు బ్రతికేవు అంటే ఖచ్చితంగా లోపం దేవుని ఉండదు. బ్రతికిన నీలో నాలోనే ఉండాలి. అందుకే దేవుని వాక్యము ఒక వ్యక్తికి కనపడి దర్శిస్తే అతను తప్పనిసరిగా, అతని స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు అతడు మహాభివృద్ధి. ఇక్కడున్న వాళ్ళందరినీ, ఈ వాక్యం అనే వాళ్ళను మనం చూస్తే, యాకోబు చేతికర్రతో వచ్చాడు. మనము మన పుట్టింటి నుంచో, లేదా మన అత్తింటి దగ్గరకో, లేదా ఈ ప్రాంతానికి మనం బ్రతుకు తెరువు నిమిత్తమై, జీవనోపాధి నిమిత్తమై వచ్చినప్పుడు పరిపూర్ణమైన దైవికమైన క్రమము, దైవికమైన భయభక్తులు మనకు లేవు. కానీ వచ్చిన తర్వాత నమ్ముకున్నాం. ఇప్పుడు ఆ రోజు ఈ రోజును పోల్చుకుంటే నిజముగా దేవుని వాక్యము మనకు కనబడుట వలన మన స్థితి మెరుగైంది. అవునా? మెరుగైంది. ఒకవేళ ఈ వాక్యమిని మీరు చెప్తారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే చెప్పగలను. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఇప్పటికీ చూస్తూ ఉన్నప్పుడు, ఒంటరిగా ఒక చిన్న సూట్ కేసులో ఒక 2-3 జతలు బట్టలు, అంత చిన్న గ్యాస్ పొయ్యి, ఎందుకంటే బ్యాచిలర్గా నేను వచ్చాను. గ్యాస్ పొయ్యి, ఆ రోజుల్లో నూనె వేసి అది దాన్ని ఏమేమో క్లీన్ చేసుకుంటూ చాలా తిప్పలు. అలాంటి స్థితిలో ఎన్నో రాత్రులు నిద్ర పోక ముందుగా భోజనానికి కూడా లేని పరిస్థితి. కానీ ఈరోజు సమృద్ధిగా దేవుని బిడ్డలు, మన తండ్రి అయిన దేవుడు మహారాజు అయి ఉంటే ఆయన పిల్లలైన మనల్ని కూడా మహారాజుగా పోషిస్తున్నాడు అంటే ఆయన వాక్యము కనపడి దర్శించుట ద్వారానే ఇక్కడున్న మన అందరి జీవితాల్లో ఆ కార్యం జరిగింది. రెండవది, ఆయన కనబడితే ఏం జరుగుతుందో చూద్దామా. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 14వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. కనబడితే జరిగే రెండవ మేలేంటో 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్యనున్నావనియు యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు నీవు పగలు మేఘ స్తంభములోను రాత్రి అగ్ని స్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు ఉన్నారు కదా. చాలు. రెండవది, కనబడిన దేవుడు మన ముందు నడుస్తూ మనల్ని నడిపిస్తాడు. మన ముందు నడుస్తూ మనల్ని నడిపిస్తాడు. మేము కొన్ని పల్లెలకు వెళ్ళినప్పుడు సువార్త నిమిత్తమై, ఇప్పుడు కూడా, ఎప్పుడో కాదు, ఇప్పుడు కూడా, ఈ మధ్య కాలంలో కూడా మేము పరిచర్యకి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు, అన్న మీరు ఆ ఇంటికి భోజనానికి రావాలి, ఆ ఇంటి వాళ్ళు భోజనం చేశారా అంటారు సభ అయిపోయిన తర్వాత. సరే పదం వాళ్ళ ఇంటికి అని వెళ్తాం. మేము మమ్మల్ని తీసుకుపోయే వాళ్ళు ఏం చేస్తారంటే, అన్న ఇక్కడ కొంచెం గొంతు ఉందన్న, మెల్లగా రండి. మా ముందు వెళ్తున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ముందు ఏదైనా కొంచెం కంపమండలు గాలికి వచ్చేట రోడ్డుకు అడ్డంగా ఉన్నాయనుకోండి, వాళ్ళు తీసేస్తారు. ఏదైనా చెడు ఉన్నా వాళ్ళు తొలగించేస్తారు. వారు మమ్మల్ని గౌరవాతీతంగా ఆ స్థలానికి తీసుకెళ్ళిపోతారు. మన దేవుడు మనకు కనపడితే మన ముందు వచ్చే ఆటంకాలు, ఆపదలు ఆయన ముందే తప్పిచ్చేస్తాడు.
మనం అక్కడ ఉండి ఆపద ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మనల్ని అలాగ ముందుకు తీసుకెళ్ళిపోతాడు. వెనకాల ఏదో ఆపద కలుగుతుంది, అరే ఏంటి ఇలాగా అని అనుకుంటే దేవుడు నడిపించుంటాడు మనల్ని అక్కడికి. అందుకే అక్కడ వాళ్ళు అన్నారు, అయ్యా నువ్వు ముఖాముఖిగా కనపడి పగలు మేఘ స్తంభములోను రాత్రి అగ్ని స్తంభములోను వారి ముందర నడుచుచున్నావని విన్నాం. మన ప్రయాణాల్లో, మన పనులలో అద్భుతకరమైన దేవుని సహాయము లేకపోతే మన ప్రయాణాలు సాగవు ప్రియులారా. అనునిత్యము ప్రమాదాలు. ప్రతి ఆదివారం మేము 140 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాం. మధ్యాహ్నం ప్రొద్దుటూరుకు వెళ్ళి తిరిగి రావడానికి 140 కిలోమీటర్లు ప్రతి ఆదివారం ప్రయాణం చేస్తాం. మా ముందు ఎన్ని అననుకూలతలు ఉంటాయో, మా పాటికి మేము వెళ్ళిపోతూ ఉంటాం. ఒకడు స్కూటర్లో రయ్యనొచ్చి కారు ముందర కట్టొచ్చేట పోతాడట. వాడు అట్లా వచ్చినప్పుడు మేము అదే వేగంలో వెళ్తే ఖచ్చితంగా మన డాష్ ఇవ్వాలి. ఇంకా కొన్నిసార్లు మేము వెళ్ళిపోతూ ఉంటే రాత్రి వచ్చేటప్పుడు 11-11:30 ఆ టైం అవుతుంది ఒక్కొక్కసారి. ఆ టైంలో టిప్పరోడు ఊరికట్ట ఆ స్టీరింగ్ మీద అట్లా చేయి పెట్టుకొని నిద్రపోతాడు. రోడ్డు పూర్తిగా దిగేస్తాం మేము. అట్లా వచ్చేట వెళ్ళిపోతారు. ఎన్నో ఆపదలు మనం చేసే ప్రయాణాల్లో. ఒకవేళ మేమేం ప్రయాణం చేయలేదు కదంటే మన జీవిత ప్రయాణంలో ఆయన తోడుండి నడిపిస్తూ ఉన్నాడు. మన పిల్లలు పాఠశాలకు వెళ్తున్నారు, కాలేజీలకు వెళ్తున్నారు, మనం ఎక్కడెక్కడో వెళ్తున్నాం. వీటన్నిటిలో దేవుడు ముందున్నాడు కాబట్టి ఆ కంపను, చెడును అట్లా తొలగించి అట్లా నడిపిస్తూ ఉన్నాడు మనల్ని. అందుకే ఆయన మనకు కనపడితే ఆశీర్వదిస్తాడు, మన స్థితిని మారుస్తాడు. కనబడుట వలన మనలను ముందు నడిపిస్తాడు. ఆయన నడవకోకుండా మనం నడవలేం ప్రియులారా. మన ప్రయాణాలు కొనసాగవు. ఆయన ముందున్నాడు కాబట్టే మనం నిశ్చింతగా ఇళ్ళలో తిరుగుతున్నాం, బ్రతకగలుగుతున్నాం, తిరిగి వస్తూ ఉన్నాం. ఎన్నో ఆపదలు తప్పించబడుతున్నాం, ఎన్నో ఇబ్బందుల్లో నుంచి మనం విడిపించబడుతూ ఉన్నాం. ఆ మధ్యకాలం మేము ఇలాగ వెళ్ళేవాళ్ళం, ముద్దనూరు మీదుగా వెళ్ళేవాళ్ళం పరిచర్యకు. ఒకరోజు మేము చూసాం, ఒక ఆమె బస్సు దిగింది, ఇక్కడే సమీపంలోనే బస్సు దిగింది. సహజంగా బస్సు పోయిన తర్వాత అది రోడ్డు అలాగ దాటుకొని ఆ పక్కకు వెళ్ళాలి. ఈ పక్క బస్సు ఆగింది, ఆ పక్కకు వెళ్ళాలి వాళ్ళు. ఆమె ఏ బస్సు అయితే దిగిందో ఆ బస్సు ముందు నుంచే రోడ్డు దాటుకుందాం అనుకుంది. కొంచెం దూరం ఉంటే డ్రైవర్ కనిపించు, ఆమె దగ్గరగానే దాటుకుంటుంది. ఏ బస్సు అయితే దిగిందో ఆ బస్సు కిందనే పడి చనిపోయింది. మరికొంతమంది బస్సు దిగారు, వెనకలు వస్తున్నప్పుడు ఇటువైపు నుంచి వెళ్ళేటటువంటి స్పీడ్గా వచ్చి కొట్టేశారు. ఎన్నో ప్రమాదాలు టౌన్లలో చూస్తున్నాం, బయట ఎన్నెన్నో. మనకు కనపడిన వాక్యమైన దేవుడు మన ముందుండి నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఆయన కనబడుట వలన ఆశీర్వదిస్తాడు, అనగా విస్తరింప చేస్తాడు. కనబడుట వలన ముందుండి నడిపిస్తాడు. మూడవది కనబడి ఏం చేశాడో చూద్దాము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. ఇది మనం ఇందాక అనుకున్నాం కదండి. 9వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. ఆ మాట చూద్దాం. 9వ అధ్యాయము 11వ వచనం. అతడు 9వ అధ్యాయము 17వ వచనం. ఓకే. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అంతకుముందు ఆ మాట అననీయ చెప్పకముందు సౌలుకి ఏం పోయింది? చూపు పోయింది, దృష్టి పోయింది. అంటే మూడవది ప్రియులారా, దేవుడు కనబడుట ద్వారా తలకెక్కిన కళ్ళు ఉండాల్సిన స్థాయిలోకి రావాలి. సౌలుకు దేవుడు కనపడక ముందు కళ్ళు ఎక్కడెక్కినాయి? తలకెక్కినాయి. అందుకే అధికారుల ద్వారా ఉత్తరాలు పొంది దమస్కులో
ఆ ప్రాంతంలో ఉన్న క్రైస్తవులందరినీ చంపడానికి వస్తున్నాడు. మతం అనే కండ్ల కట్టపడింది. అందుకే మీరు 9వ అధ్యాయం చూస్తే కండ్ల నుంచి పొరల వంటివి రాలగా అని రాయబడింది. పొరలు కమ్మే. ఇతడేంటి, నా కులమే గొప్ప, రోమియుడని నేను, నా మతమే గొప్ప, నేను యూదా మతస్థుడను, ఇది ఇతనికి పిచ్చి. ఎప్పుడైతే దేవుడు కనబడ్డాడో ఆ కులపిచ్చి అంతా కండ్లమ్మడితే పొరలుగా రాలింది, దృష్టి పొందాడు. ఇప్పుడు ఈరోజు ఎంత వాక్యము కనబడుతున్నా చాలా మంది కండ్లకు ఇంకా మేమిది అనే పొరలు అట్లే కమ్మి ఉన్నాయి. ఇది దేవుని తప్పైతే కాదు, దేవుని తప్పైతే కాదు, మనిషి పెట్టుకున్న తప్పు. దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా, కన్నులు కనబడ్డాయి. ఇప్పుడు ఆత్మ సంబంధమైన దృష్టి వచ్చింది, మనిషిని అనే అవగాహన వచ్చింది. అరే ఎంత పొరపాటు చేస్తున్నానని అర్థమైంది. అందుకే అననీయ అంటున్నాడు, నీ బుద్ధి విధానం మారింది కాబట్టి ఇంకా చూడన్నాడు. ఎన్ని రోజులు లేదు అప్పుడు చూపు? 3 దినాలు లేదు ఇంకా. ఎందుకు? కళ్ళ కమ్మింది పొరలు. ఈరోజు ఎంత వాక్యము ప్రకటిస్తూ ఉన్నా, ఎంత దైవికమైన క్రమమును బోధిస్తూ ఉన్నా, చాలా మందికి ఆ పొరలు అట్లే కమ్మాయి. అవును, చాలా మంది చెప్పేది అదే మాతో, అన్న మేము దేవుని నమ్ముకున్నాం, మేము రెడ్లమన్నా, మా రెడ్డమ్మాయి ఉంటేనే చూడండి. మనసు అయితే మారిందని చెప్తున్నారు కానీ మతం అనేది అట్లే ఉండిపోయింది. కానీ కనబడ్డాడు, వాక్యము కనబడింది, నేను చూశాను వాక్యము అని అంటే ఈ భౌతికమైనటువంటి ఆలోచన విధానం పోయి జ్ఞాన దృష్టి కలిగి మనస్సు వెలిగింపబడాలి, మనస్సు వెలిగింపబడాలి. అందుకే ఇంకొక మాట కూడా చెప్తాను చూడండి, 4వ మాట. అదే అపోస్తల కార్యం 26వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. కనబడిన పౌలు ఏమన్నాడో, దృష్టి మారింది, మత పిచ్చి అంతా పోయింది. ఇప్పుడు 26:16లో ఏమంటాడు చూడు, కనబడటం వల్ల 4వ విషయం చూద్దాం. 26:16 చదువుతున్నాం. నీవు నన్ను 16-18 కలిసి ఉన్నాయి. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నిన్ను నియమించుటకై కనబడి ఉన్నాను. చాలు. అక్కడ అన్నాడు, నేను నీకు కనబడింది ఎందుకో తెలుసా పౌలు? నువ్వు నాకు పరిచర్య చేసి నాకు సాక్షిగా ఉంటావని. సో 4వది ప్రియులారా, దేవుడు కనబడితే దేవునికి పరిచర్య చేస్తూ బ్రతికినంత కాలం దేవునికి ఎలాగ బ్రతకాలి? సాక్షిగా బ్రతకాలి, దేవుడికి సాక్షిగా బ్రతకాలి. పౌలుకి ఇప్పుడు ఇంకేం పిచ్చి లేదు. అందుకే అంటాడు ఒక సందర్భంలో తన టెస్ట్ మన సాక్ష్యం చెప్తూ, పూర్వము హింసకుడను, పూర్వము దూషకుడను, పూర్వము హానికరుడను, ఇప్పుడైతే ఆయన పరిచారకుడను, ఆయన సాక్షిగా బ్రతికేటటువంటి వ్యక్తిని నేను, పాపులలో ప్రధాన పాపిని నేను అంటాడు. ఎంత మార్పు అండి చూడండి. దేవుడు కనబడుట వలన ఇప్పుడు పరిచారకుడుగా ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు. అన్ని జనులకు అందరికీ చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించే సాధనమయ్యాడు. ఇప్పుడు మనకు వెలుగు కనపడాల్సిన అవసరంలా? యేసు ప్రభుల వారు రాత్రి గొర్రె పిల్ల ఎత్తుకొని రావాల్సిన పనిలే, కట్టెపట్టుకొని రావాల్సిన పనిలా? ప్రతిరోజు మనము దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నాం, చూచుచున్న దేవుడు మనకు కనబడుతూ ఉన్నాడు. ఆయన కనబడుతూ ఉన్నట్లయితే ఇప్పటికే మనము ఆశీర్వదించబడి విస్తరించి ఉండాలి. ఆయన కనబడుతున్నాడు కాబట్టే ఇంతవరకు మన ముందుండి
ఆపదలు, ఆటంకాలు, బాధలు తప్పించి నడిపిస్తూ ఉన్నాడు. ఆయన కనబడినది, ఆయన వాక్యము సత్యమైనది అయితే ఇప్పటికే మన దృష్టి మారిండాలి. ఆత్మ సంబంధమైన దృష్టి వచ్చిండాలి. ఇంకా మనలో ఈ కుల గర్వాలు, మత గర్వాలు ఇవి ఉండకూడదు మనలో. పూర్వమే రోమియుడు ఆయన, పూర్వమే యూదామత, ఆయన చెప్పేది యూదామత ప్రవిష్టుడను గమలియేలు యొక్క పాదాల దగ్గర నేను నేర్చుకున్నానండి. ఈరోజు ఎంతన్నా మారని వాళ్ళు ఇదే, వీళ్ళు ఇదే ఎక్కడికి వెళ్ళిపోతుందండి? వాళ్ళు ఇదైతే వాళ్ళను కోసినా, మనల్ని కోసినా వచ్చేది రక్తమే. గౌరవప్రదమైన జీవితాలు జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు మీకు తెలుసు, మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఉన్నతమైన పదవులలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాదు, తర్వాత మంత్రులలో చాలా మంది అణగారిన తెగకు సంబంధించిన వారే. అణగారిన తెగకు సంబంధించిన వారే. దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. మాకొద్దు వాళ్ళ పదవులు, వాళ్ళ అధికారాలు అని చెప్పేసి అంటే తీసుకుపోయి లోపల పెడతారు దాన్ని. సో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ గజ్జి ఉండకూడదు. ప్రార్థన చేసుకుందాం. నీతి స్వరూపుడువైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వకృపానిధియగు దేవా, మీకు స్తోత్రములు నాయనా. ఎంత మంచి దేవుడవు, ఎంత గొప్ప దేవుడవు నాయనా. నన్ను, మమ్ములను వెదకి రక్షించి వాక్యమైన దేవా, మీరు తేటగా మాకు కనబడి మా లోపాలను సరిచేస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రములు తండ్రి. పౌలు అంటాడు ఒక సందర్భములో, తెలియక చేసి తిని గనుక కనికరింపబడి తిని అని. నాయనా, తెలియక మేమేమైనా నేటి వరకు చేస్తూ ఉంటే మీ కనికరాన్ని చూపి, తెలిసి మరలా మేమెప్పుడు కనబడిన దేవుని వాక్యమునకు భిన్నముగా ప్రవర్తించకుండా కృప చూపండి. ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఎవరు బలహీనంగా ఉన్నా, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా వారు కృంగి నలిగి ఉన్నా లేవనెత్తి స్వస్థపరచండి. బలహీనులను బలపరచండి నాయన. కృంగిన వారిని లేవనెత్తండి. ధైర్యము చెడిన వారిని ధైర్యపరిచి ప్రతి ఒక్కరిని మీరు ఆకడకు సిద్ధపరచుమని ఈ మాటలు మా అంతరంగాలలో నీరు కట్టి ఫలింపచేయమని నిరంతర స్తోత్రార్హుడైన దేవుడైన మీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.